వారు. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామికి సారె సమర్పించిన భక్తులు. తన కూతురుకు మేఘన శ్రీవాసవికి ఉద్యోగం రావడంతో భారీగా అన్నదానం చేసిన వాసిసాయి నగేష్, వరలక్ష్మి దంపతులు. జంగారెడ్డిగూడెం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అలరించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యేలు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాఠం రాంబాబు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు. అర్జీలు స్వీకరించిన అధికారులు. ఈ నెల 5వ తేదీ మొదటి ఆదివారం సందర్భంగా జంగారెడ్డిగూడెం వింధ్యా స్కిన్ కేర్ సెంటర్ కు రానున్న రాజమండ్రి సాగర్ కిడ్నీ కేర్ వైద్యులు శశాంక్. జంగారెడ్డిగూడెంలో శ్రీ దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు విద్యార్థులు పూల వర్షంతో స్వాగతం పలికారు. జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, చింతలపూడి జనసేన పార్టీ కన్వీనర్ మేక ఈశ్వరయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, అబ్బాని దత్తాత్రేయ, షేక్ ముస్తఫా, రాజన్న సత్యనారాయణ, పరిమి సత్యనారాయణ, పెనుమర్తి రామ్ కుమార్, మారిశెట్టి బాలచిట్టమ్మ, మహంకాళి రామ్మోహన్ రావు, పట్టణ కార్యదర్శి తోటికుంట రాము, కోశాధికారి కొండ్రెడ్డి కిషోర్, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, సూర్య కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. తొలుత స్వర్గీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. మా తెలుగు తల్లికి వందే మాతరం గీతాలను ఆలపించారు. ఆంగ్ల భాషలో చక్కటి ఉపన్యాసం ఇచ్చిన విద్యార్థినికి బాలచిట్టమ్మ అభినందిస్తూ ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా నగదు సహాయం అందజేశారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను పూల బుకేలు అందజేసి పూలదండలు వేశారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులతో కలిసి కింద కూర్చుని రోషన్ కుమార్ భోజనం చేశారు. డొక్కా సీతమ్మ త్యాగనిధి, సేవ తత్పరతను వక్తలు కొనియాడారు. విద్యార్థులు భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు ప్రతిపాదించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను, దానిని ఆమోదం తెలియజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కొనియాడారు. రాష్ట్రం మొత్తం మీద సుమారు 465 ప్రభుత్వ కళాశాలలో 1,40,000 మంది విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకం సద్వినియోగం కానుందని తెలిపారు. స్కూల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళది ముగ్గుల పోటీ ఉంటేనో దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రమ్మన్నారు. అక్కడ కొంత బిల్ అయ్యింది. సో అపాలజీస్, ఎప్పుడు టైం కూడా తీసుకోను. ఈరోజు ఒక హిస్టారికల్ మూమెంట్, ఇది ఒక హిస్టారికల్ డే. యాజ్ యంగ్ స్టూడెంట్స్ మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ మనకి ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఎవరు బెనిఫిషరీస్ అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు చూస్తే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ప్రెస్టీజియస్ గా, ఎందుకంటే +2 అనేది, ఇంటర్మీడియట్ అనేది ప్రతి ఒక్క లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్. అది సో మనం కార్లో, బైక్ లో నావిగేషన్ పెట్టుకుని వెళ్తా ఉంటాము. మరి అది స్ట్రైట్ గా వెళ్ళాలా, లేకపోతే నార్త్, ఈస్ట్, వెస్ట్, ఇటల్ అనేది నావిగేషన్ పెట్టుకుని వెళ్తా ఉంటాం. అలాంటిది ఇంటర్మీడియట్ వచ్చేసరికి మీకు లైఫ్ లో ఎటువైపు వెళ్ళాలనేది ఒక క్రూషియల్ పాయింట్. అది మరి ఈ క్రూషియల్ స్టేజ్ లో, ఈ క్రూషియల్ పాయింట్ లో మరి మీరు యాజ్ యంగ్ స్టూడెంట్స్ +2 చదువుతున్న వాళ్ళు మీకు అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ తో పాటు మంచి ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని ఉండాలని చెప్పి మరి నారా లోకేష్ గారు మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చి ఈ డొక్కా సీతమ్మ దాని కింద +2 ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి మిడ్ డే మీల్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ మరి ఎంత ఖర్చు పెడుతుందో మీరు తెలుసుకోవాలి. ఈ రోజులో చూస్తే స్టేట్ మొత్తంలో ఒక 447 ఐ థింక్ కాలేజెస్ ఉన్నాయి, జూనియర్ కాలేజెస్. మరి ఈ అకాడమిక్ ఇయర్ కి మీకు మిడ్ డే మీల్స్ ఇవ్వడానికి నారా లోకేష్ గారి మరి నాయకత్వంలో ఆల్మోస్ట్ ఒక 28 crore రూపీస్ మరి ఎన్డీఏ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అలాగే మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి 80+ crore రూపీస్ మీరు మంచి ఆహారం తీసుకోవాలని చెప్పి మరి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దీని గురించి కంకణం కట్టుకుంది. మరి మెన్యూ కూడా చూస్తే ప్రతి రోజు కూడా ఒక డిఫరెంట్ మెన్యూ, రీజనల్ వైజ్ గా మెన్యూని కస్టమైజ్ చేసి మరి ఆయా కాలేజెస్ లో, స్కూల్స్ లో ఇస్తుంది ఒక ఎన్డీఏ ప్రభుత్వం. అంటే ఇటు మనకి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మరి ఆహారపు అలవాట్లు ఒక రకంగా ఉంటాయి, మరి రాయలసీమ అటు వెళ్తే వేరే రకంగా ఉంటాయి. సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం
వారికి అక్కడ రీజనల్ గా ఏదైతే ఉంటుందో అలాగా కస్టమైజ్ చేసి మరి 14 జిల్లాల్లో ఒక 23 సెంట్రలైజ్డ్ కిచెన్ నుంచి ఒక 6 NGOs మరి మిడ్ డే మీల్స్ ని అందిస్తుంది. మరి ఇంత పెద్ద ప్రోగ్రామ్ మనకి వచ్చేసి మొత్తం రాష్ట్రంతో చూస్తే దాదాపు 44,000 పైగా మరి పాఠశాలలు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు 38 లక్షల పైగా మిడ్ డే మీల్స్ ని మరి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని ఇంత సక్సెస్ఫుల్ గా టైమ్లీగా మరి రన్ చేస్తుందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి. మరి దీంట్లో చూస్తే మనకి సెంట్రల్ నుంచి అంటే మోడీ గారి సపోర్ట్ నుంచి ఒక 400 కోట్లు, అలాగే మనకి స్టేట్ నుంచి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇక్కడ నుంచి 1400 కోట్ల రూపాయలు మరి మీకు బడ్జెట్ అలొకేట్ చేసి ఈ మిడ్ డే మీల్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏడాదికి స్టేట్ బడ్జెట్ బడ్డెను 1800 కోట్ల రూపాయలు మరి ఈ మిడ్ డే మీల్స్ కి పెట్టడం జరుగుతూ ఉంది. సో మీరందరూ కూడా దీన్ని గమనించి మరి మీకు ప్రభుత్వం ఎందుకు చేస్తుందంటే మీ యొక్క భవిష్యత్తుకి మీరు టైంకి తినాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మీ మెటబాలిజం బాగుండాలి అని చెప్పి ఈ క్రూషియల్ స్టేజ్ లో ఇంత మంచి ఇనిషియేటివ్ మరి ఇంట్రడ్యూస్ చేసిన నారా లోకేష్ గారికి మన అందరం కూడా చప్పట్లతోటి మనం అప్రిషియేట్ చేద్దాం. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతికిరిపై వేంచేసి ఉన్న కలియుగ దైవం పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్త సంద్రమైంది. ఆలయంలో వివిధ దేవతామూర్తులకు సారెను సమర్పించారు. భారీ స్థాయిలో భక్తులు ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. పలువురు సహపంక్తి భోజనాలు చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వాసవి సాయి నాగేష్, వెంకట వరలక్ష్మి తనయ మేఘన శ్రీ సాయి వాసవికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా మొదటి నెల జీతంతో భారీ స్థాయిలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషి అర్చకులు అగ్నిహోత్రం కుమారాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష కైంకర్యాలు జరిపారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. వికాస తరంగిణి సభ్యులు సేవా కార్యక్రమాలకు సహకరించారు. దెప్పకాయలపాడు గ్రామానికి చెందిన వికాస తరంగిణి సభ్యులు దేవతామూర్తులకు మధుర ఫలాలు, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించారు. పల్లోతు రాంబాబు, రామలక్ష్మి దంపతులు, కంటమణి శ్రీనివాస్, అన్నపూర్ణ దంపతులు తదితరులు పాల్గొన్నారు. గోకుల తిరుమల పారిజాతిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 20వ రోజు. ఈ సందర్భంగా కొయ్యలగూడెం మండలం దెప్పకాయలపాడు గ్రామ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చెల్లి స్వామి వారి యొక్క సేవా సంస్థ వికాస్ వారి యొక్క ఆధ్వర్యంలో గోదా అమ్మవారికి ఆలయంలో ఉన్న సమస్త దేవతామూర్తులకి కూడా విశేషంగా సారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సారి కార్యక్రమంలో అమ్మవార్లకి స్వామివార్లకి విశేషంగా పూలు, వివిధ రకాలైన ఫల పుష్పాలు మరియు వస్త్రములు, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా సమర్పించడం జరిగింది. విశేషంగా భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించుకున్నారు. గోదాకృష్ణ యొక్క అష్టోత్తర అనుసంధానం అనంతరం స్వామివారి యొక్క సారిలో వినియోగించిన ద్రవ్యాలన్నీ కూడా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా వినియోగం చేయడం జరిగింది. అంతేకాక ఈరోజు శనివారం కావడంతో ఆలయంలో అన్నప్రసాద వితరణ కూడా కార్యక్రమం జరిగింది. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వాసవి నగేష్ దంపతులు ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఉభయదారులుగా వ్యవహరించారు. ఈరోజు కార్యక్రమం ఇంత వైభవంగా జరగటానికి సహకరించిన భాగవతోత్తములందరికీ, ముఖ్యంగా దెప్పకాయలపాడు వికాస్ తరంగిణి భక్త బృందానికి కళేదమైన వెంకటేశ్వరుడు గోదామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నా. అంతేకాక ఈరోజు అన్నప్రసాద వితరణ మన వాసవి నగేష్ వారి యొక్క కుమార్తెకు మన స్వామివారి యొక్క సన్నిధిలో విన్నపం చేసిన వలన చక్కటి ఉద్యోగం లభించడం వలన ఈరోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమం వైభవంగా జరగడానికి సహకరించిన భాగవతోత్తములందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ దంపతులు ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ కార్యదర్శి తూటిగుంట రాములు తెలియజేశారు. ఈ నెల 9వ తేదీలోపు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం రూరల్, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలకు సంబంధించి వేరువేరు చరవాణి నెంబర్స్ ను ఏర్పాటు చేసినట్లు, సంబంధిత మండలాల పోటీదారులు కేటాయించిన ఫోన్ నెంబర్ కు కాల్ చేసి పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం
స్పష్టం చేశారు. ఇంటి ముందే ముగ్గు వేసి 12వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 7 గంటల లోపు రిజిస్ట్రేషన్ నెంబర్ కనబడే విధంగా ముగ్గు ఫోటో తీసి వాట్సాప్ ద్వారా పంపించాలని స్పష్టం చేశారు. విజేతలకు స్వయంగా ఎమ్మెల్యే దంపతులే ఇంటికి వచ్చి బహుమతులు ఇస్తారని అన్నారు. చింతలపూడి మండలానికి సంబంధించిన వారు 9996368999 నెంబర్ కు, లింగపాలెం మండలానికి చెందిన వారు 6305220897 నెంబర్ ను గాని, కామవరపు కోటకు చెందిన వారైతే 8374838385 నెంబర్ ను, జంగారెడ్డిగూడెం మండలానికి సంబంధించిన వారు 9494939382 నెంబర్ ను, జంగారెడ్డిగూడెం టౌన్ కు సంబంధించిన వారుంటే 6300549688 నెంబర్ ను సంప్రదించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు సంక్రాంతి సంబరాలు చేయాలని, అందులో భాగంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో ఎవరింటి దగ్గర వాళ్ళే ముగ్గు వేసి వాట్సాప్ ద్వారాగా పంపిస్తే స్వయంగా దంపతులే వచ్చి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. 9వ తారీఖు లోపు రిజిస్ట్రేషన్ చేయించుకుని అదే నెంబర్కి 12వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి 13వ తారీఖు భోగి రోజు 7 గంటల లోపు ముగ్గుని వాట్సాప్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ నెంబర్ మీరు ముగ్గేస్తూ ఒక ఫోటోని సెండ్ చేయాలి. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ, నియోజకవర్గం మొత్తం మహిళలందరూ కూడా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. మహిళలందరికీ సువర్ణ అవకాశం. మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సొంగ రోషన్ కుమార్ గారు ముగ్గుల పోటీలు అలాగే సంక్రాంతి సంబరాలు చేయాలని నిర్ణయించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మీరందరూ ఒక ప్లేస్కి వచ్చి ముగ్గులు వేస్తే ఎక్కడ ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో ఆయన మీ ఇంటి వద్ద ముగ్గు వేసి మీరు వాట్సాప్ ద్వారా పంపిస్తే ఆయన సెలెక్ట్ చేసి ఈ సమేతంగా మీ ఇంటికి వచ్చి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చేయాలి అంటే ఫస్ట్గా మీరు 9వ తారీఖు లోపల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఫోన్ నెంబర్స్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఒక నెంబర్ మీకు అలౌట్ చేయడం జరుగుతుంది. మీరు 12వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 13వ తారీఖు మార్నింగ్ 7 గంటల లోపల ముగ్గు వేసి ఆ ముగ్గుని ప్లేస్ కోడ్ నెంబర్ వేసి అక్కడ మీరు నిలబడి ఆ ఫోటోని మేము ఇచ్చిన నెంబర్కి పంపిస్తే ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు సతీ సమేతంగా మీ ఇంటికి వచ్చి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైజెస్ అనేవి 1, 2, 3 కాదండి. ప్రతి మండలానికి ఒక 3 ప్రైజులు ఉన్నాయి. అంతేకాకుండా రంగారెడ్డికి వచ్చేటప్పటికి రూరల్కి ఒక 3 ప్రైజులు, అలాగే టౌన్కి ఒక 3 ప్రైజులు ఇవ్వడం జరుగుతుందండి. టోటల్ 15 ప్రైజెస్ ఉన్నాయి. మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఏ ఒక్క మహిళ ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మీ ఇంటి దగ్గరే వేసి పంపించమంటున్నారు. ఇది మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని చూపిస్తుంది. కాబట్టి మీరందరూ నేను చెప్పిన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలు 6300549688 అనే నెంబర్కి కాల్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. తర్వాత మీరు ముగ్గు పంపించదు. ఈ అవకాశం జంగారెడ్డిగూడెం మండలం ఫోన్ నెంబర్ 9494939382, కామకోట మండలం ఫోన్ నెంబర్ 8374838385, అలాగే లింగపాలెం మండలం ఫోన్ నెంబర్ 6305220897, చింతలపూడి మండలం ఫోన్ నెంబర్ 9996368999. ఈ నెంబర్లన్నింటికి కాల్ చేసి ఏ మండలం వాళ్ళు ఆ మండలం నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ 9వ తారీఖులోపు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని ఆశిస్తున్నాను. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ స్లేవజోజి, కమిషనర్ కొమ్మినేని వెంకటరమణలు అర్జీలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో శనివారం రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజలకు సరైన సమాచారం లేదని, తక్కువ స్థాయిలో ప్రజలు రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారని వక్తలు విస్మయం వ్యక్తం చేశారు. సరిహద్దు తగాదాలు, రహదారి సమస్యలు వంటి వాటిపై అర్జీలు స్వీకరించారు. తమకు పట్టాలు ఇప్పించినప్పటికీ భూమి చూపించడం లేదని కొంతమంది రెవెన్యూ సదస్సు దృష్టికి తీసుకొచ్చారు. రాజారాణి కళ్యాణ మండపం సమీపంలో రాములవారి భూమికి సంబంధించి
5 ఎకరాలను సర్వే చేయించి హద్దులు కేటాయించాలని ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు అర్జీ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తహసీల్దార్ స్లేవజ్యోతి దృష్టికి వచ్చిన ప్రతి అర్జీపై క్షేత్రస్థాయి సిబ్బందిని పిలిచి అర్జీల స్టేటస్ పై అక్కడికక్కడ పరిశీలించారు. భూ సర్వేలో కలుగుతున్న పొరపాట్లపై టీడీపీ సీనియర్ నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్ మాట్లాడారు. దీనిపై తహసీల్దార్ స్లేవజ్యోతి వివరణ ఇచ్చారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను తామే పరిష్కరిస్తామని, పరిధికి మించిన సమస్యలను జిల్లా అధికారుల లాగిన్ లో పరిష్కరిస్తారని తెలిపారు. ఇది నిర్ణయం కరెక్ట్ అని మీరు వన్స్ ఆలోచించిన తర్వాత ఆ సత్వర నిర్ణయం తీసుకునే విధంగా ఆఫీసర్స్ ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన సార్ ఏమంటారంటే నిర్ణయం అనేది గ్రౌండ్ లెవెల్లో త్వరగా అయిపోతే బాగుంటుందని సార్ చెప్పారు. అది నిర్ణయం కరెక్టే. అన్ని విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు గబక్కన దత్తాత్రేయ గారు వచ్చారు, వారిదంతా కరెక్టే, మనం చేసేస్తాం. నిర్ణయం ఏమంటే చేసేయచ్చు. వేరే ఒక అతను వచ్చారు, అదంతా రాంగ్గా ఉంది. పొలిటికల్ ప్రెజర్స్ లేకపోతే ఏదైనా ఒత్తిడి చేస్తారు, అది గవకం మనం చేసేసాం అనుకోండి, వేరే అతనికి ఇబ్బంది కలిగింది. అందువల్ల కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. పెట్టినప్పుడు అది అంతా గవర్నమెంట్ లెవెల్లో ఆలోచించే పెడతారు. ఇప్పుడు ఆ సర్వే నెంబరు మార్పు అనేది జేసీ గారు లాగిన్లు ఎందుకు పెట్టారంటే, ఏమైనా గవక్కన తప్పులు దడకలు మేము కొన్ని ఒత్తిడికి లొంగి గవకం చేసేస్తామో అనే ఉద్దేశంతో కొన్ని చేయకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టి పై క్యాడర్లో పెడతారు. అది అంతేగాని స్టేట్ లెవెల్లో మనకి సౌలభ్యం కోసం అది ఏర్పాటు చేసిందే కానీ పబ్లిక్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఎవరు అలా పెట్టరు. అది కొద్దిగా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిగతా కొన్ని ఉండే సర్వే ఎక్స్టెంట్లో అవన్నీ మేము చేసేస్తాం. అవి అంటే పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ అది రెస్ట్రిక్షన్ లేకుండా అది పెట్టిందనమాట. అది అదునుగా చూసుకొని నేను ఏదో ఒక నెంబర్ అది ఈ నెంబర్ మార్చేసాను అనుకోండి, అందరు కరెక్ట్ ఉండరు. ఏదో ఆశించి ఏదో చేశారనుకో ఇద్దరు ఇబ్బంది పడతారు. ఆ ఉద్దేశంతో అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని పెట్టింది సార్. అది అందరి భవిష్యత్తును ఆలోచించి పెట్టింది. రీసర్వే అనేది కొద్దిగా స్పీడ్ గా జరిగిపోయింది లాస్ట్ గవర్నమెంట్. దాని వలన అది ఇన్ఫార్మ్ చేయలేదని చెప్తున్నారు. మేము ప్రతిదీ టామ్ వేసి విలేజ్ లో ఇన్ఫార్మ్ చేసినప్పుడు విలేజ్ సర్వే లేనప్పుడు వెళ్ళిన సమయంలో భూమి మీదకి ఆ రైతుకి ఏదో పని ఉండి ఆ రోజు అటెండ్ అవ్వకపోతే అక్కడ ఉన్న ఫీల్డ్ బట్టి విలేజ్ సర్వే వెళ్ళి దాన్ని ఫైనలైజ్ చేశారు. కాకపోతే అది కొద్దిగా టైం ఇస్తే పర్ఫెక్ట్ గా అయ్యేది. టైం లేకుండా అవ్వలేదు కాబట్టి ఇలా గ్రామ సభలు పెట్టి ఇప్పుడైనా ఫైనలైజ్ చేయమని చెప్తున్నారు. కాబట్టి మీరు పెట్టిన అర్జీలన్నింటినీ పరిశీలించి దాన్ని గవర్నమెంట్ నిబంధనల ప్రకారం అన్ని చేస్తామని తెలియపరుస్తున్నామండి. ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా అయితే కాదు. ఇది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఏమి ఇబ్బంది ఉండదు సరే మేము దాన్ని త్వరగా పబ్లిక్ ని రైతులు ఇబ్బంది పెట్టకుండానే త్వరగా అయ్యే విధంగా చూస్తున్నాం. జేసీ గారి లాగిన్కి వెళ్ళి కూడా ఎమ్మటే చేసేస్తున్నారు. రికార్డు కరెక్ట్ గా ఉంటే కనుక ఎమ్మటే చేసేస్తున్నారా, ఇది నివేదికలు పంపించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూస్తానని తెలియపరుస్తున్నాను. జంగారెడ్డిగూడెం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంస్థ మేనేజర్ బత్తుల హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబుతో పాటు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజులు హాజరయ్యారు. ముగ్గుల పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మద్దిపాటి చైతన్య, బి మహేష్ లను వక్తలు కొనియాడారు. న్యాయ నిర్ణేతలు కరుటూరి రమాదేవి, పగడం సౌభాగ్యవతి, కోట నాగవరంకు చెందిన బేతిన సుజాతలు వ్యవహరించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసినట్లు జంగారెడ్డిగూడెం డివిజన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పాలడుగుల రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు పాల్గొన్నారు. వివిధ రకాల ముగ్గుల చూపర్లను ఆకర్షించాయి. పోటాపోటీగా రంగవల్లులు వేశారు. సంక్రాంతి శోభను, సాంప్రదాయాలను ముగ్గుల రూపంలో చిత్రీకరించారు. వేలేర్పాడు, కుకునూరు మండలాల్లో 41 కాంటూరు లెవెల్లో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం వ్యక్తిగత ప్యాకేజ్, ఇంటి విలువలకు సంబంధించిన డబ్బులు శుక్రవారం నాడు వారి ఖాతాలోకి జమ చేశారు. దీనిపై కూటమి ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు వేలేర్పాడు కూటమి నాయకులు శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నిర్వాసితులు అనేక ఉద్యమాలు చేశారని, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వారికి ఇచ్చిన మాట ప్రకారం R&R ప్యాకేజ్, ఇంటి విలువలు జమ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేలేరుపాడు జనసేన మండల అధ్యక్షులు గణేష్ రాజనారాయణ, ఉపాధ్యక్షులు మేచినేని సంజయ్, ప్రధాన కార్యదర్శులు కొవ్వల క్రాంతి కుమార్, పొట్ల మోహన్ దొర, బీజేపీ మండల అధ్యక్షులు మొలకాలపల్లి నరసింహారావు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా దీనిపై అనేక పోరాటాలు చేశాం, అనేక ఉద్యమాలు చేశాం. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వాలు స్పందించలేదు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సారథ్యంలో మేము గెలిస్తే తప్పకుండా నిర్వాసితులకు న్యాయం చేస్తాం, అలాగే ప్యాకేజీ ఇచ్చి ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం అనేటువంటి ఇచ్చిన మాట ప్రకారంగా
మేము ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వాసితులందరికీ కూడా ప్యాకేజీ డబ్బులు వేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సంతోషం ఉండాలి. అక్కడి నుంచి మిమ్మల్ని మేము సంవత్సరం లోపే ఏదైతే సీజన్ వచ్చేసరికి తరలిస్తామని ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండే విధంగా మేము ఎన్డీఏ కూటమి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఏదైతే ప్యాకేజీ డబ్బులు పడ్డటువంటి వారు ఉన్నారో, నిర్వాసితులు ఉన్నారో, మీరందరూ కూడా డబ్బుల్ని జాగ్రత్తగా దాచుకోండి. దాచుకున్న డబ్బుల్ని మీ అవసరాలకే వినియోగించుకోండి. అలాగే విచ్చలవిడిగా ఆ డబ్బుల్ని వినియోగించుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ప్రతి ఒక్క నిర్వాసితుడికి నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే మళ్ళీ డబ్బులు ఇవి సంపాదించాలంటే చాలా కష్టం. కనుక మీకు ఏదైతే R&R ప్యాకేజీ కానీ 18 సంవత్సరం నిండినటువంటి వారికి కానీ, అలాగే మిగతా ప్యాకేజీలు ఏమైనా డబ్బులు పడినట్టుంటే వాటిని భద్రపరుచుకొని మీ జీవితాలని సుఖమయం చేసుకోండి. అంతేగాని వాటిని విచ్చలవిడిగా అవసరం లేని వాటి గురించి కూడా మీరు డబ్బుల్ని వృధా చేయొద్దని మరొకసారి తెలియజేస్తూ, నిర్వాసితుల సమస్య తప్పకుండా తీరుతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు 3 సంవత్సరాలు పూర్తి చేసి మన ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలు ఉండే విధంగా పోలవరం ప్రాజెక్టుని ప్రారంభించడం జరుగుతుందని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు నిర్వాసితులకు కూడా న్యాయం చేయడానికి మేము అడుగులు వేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతీ సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ, మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూజివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. వేలేరుపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. మధ్యాహ్న భోజన పథకంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలోకి వెళ్లాలని అధ్యాపకులు కోరారు. అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు శాఖమూరు సంజీవులు, కట్టం రాంబాబు, కోటిపల్లి ముత్యాలరావు, నారా లోకేష్ టీం, బుడిపిటి సురేష్, జనసేన మండల అధ్యక్షులు గణేశులు ఆదినారాయణ, ఉపాధ్యక్షులు మేచినేని సంజయ్, ప్రధాన కార్యదర్శులు కొవ్వల క్రాంతి కుమార్, దేవిరెడ్డి సుధాకర్, బీజేపీ మండల అధ్యక్షులు మొలకలపల్లి నరసింహారావు, సయ్యద్ మున్వర్ పాషా, ఎంఈఓ రామకృష్ణ, గిల్లబత్తిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ముందుండాలని చెప్పేసి ఆయన ఆర్ఎస్లు కష్టపడుతూ ఎంతో మంది టెక్నికల్ గా ప్రతి ఒక్కరిని ఆయన మీట్ అవుతూ ఆయన 24 గంటల్లో తండ్రికి తగ్గ తనయుడులాగా 18 గంటలు కష్టపడుతున్నాడు. అది ఓన్లీ విద్యా వ్యవస్థ గురించి. ఇంకా ఆయనకి చాలా మంత్రి పదవులు ఉన్నాయి, కానీ
వాటన్నిటిని కూడా చూసుకుంటూ విద్యా వ్యవస్థ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అందులో మీరు బాగా చదువుకొని ఈరోజు ముందుకెళ్తే మంచి మార్కులతో పాస్ అయితే మీకు ఉట్టిగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఈ వెల్లర్పాడు మండలంలో మారుమూల ప్రాంతం మనం చదువుకుంటే ఏమొస్తుంది అంటే అది మాత్రం ఆ ఊహ నుంచి తీసేయండి. మీరు అందరూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్ నుంచే ఈరోజు మనం ఏదైనా పదవులు చూసుకున్నా లేకపోతే ఉద్యోగస్తులు చూసుకున్నా లేకపోతే వివిధ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం చూసుకుంటే సీఈఓలు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వెళ్ళి విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి అవకాశం ఒకటి కల్పించారు. ఎట్లంటే మీరు స్కూల్లో ఇక్కడ కాలేజీ కాడ మధ్యాహ్నం అయితే ఇందాక మేడం గారు చెప్పినట్టు భోజనం లేక ఇబ్బంది పడి లేదా ఇంటికి వెళ్ళిపోవటం మళ్ళీ రావటం ఈ అలసట ఇవన్నీ లేకుండా మీకు ఇక్కడికే మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు అన్నీ ఆలోచించి మీ భవిష్యత్తు బాగోవాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం మీటింగ్స్ పెట్టడం జరిగింది. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్నతో పాటు మీరు రెగ్యులర్గా కూడా కాలేజీకి వచ్చి మీ విద్యని కూడా ఇంకా డెవలప్ చేసుకోవాలని. ఏలూరు జిల్లా మహిళా పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు కొనసాగాయి. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన పరీక్షలను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షించారు. మహిళా దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ పర్యవేక్షణ, డ్రోన్ కెమెరాల ద్వారా వీక్షించారు. పారదర్శకత, నిష్పక్షపాతంగా దేహదారుఢ్య నిర్వహణ చేస్తున్న పోలీస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీ ఎస్ఎల్పి ఆర్బీ వారు 489 మహిళా అభ్యర్థులకు హాల్ టికెట్ ఇవ్వగా 277 మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 117 మంది మహిళా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించడంపై పోలవరం ఎమ్మెల్యే బాలరాజు హర్షం వ్యక్తం చేశారు. జీలుగుమిల్లి జూనియర్ కళాశాల నందు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు చేతుల మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ చేసిన సేవలను స్మరిస్తూ ఇటువంటి గొప్ప మహానీయురాలి పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల యాజమాన్యం, బీజేపీ నాయకులు చాట్రాతి ప్రసాద్, కొండపల్లి ప్రసాద్, టీడీపీ నాయకులు యాండ్ర రాజేంద్ర, గద్దె సుబ్రహ్మణ్యం, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ మీరే తెలుసా? తెలియదు కదా ఎవరు? రైట్. అందరం కూడా ఇప్పటి నుంచి కాదు, గత 5 సంవత్సరాల నుంచి కూడా డొక్కా సీతమ్మ క్యాంపెయిన్లు కరోనా టైంలో మేము దీనిపై ఇంచుమించు కార్యక్రమం మేము అమలు చేసాం. అంటే ఆ మహనీయురాలు కోసం ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఎందుకంటే డొక్కా సీతమ్మ గారు అనేటువంటి ఆవిడేమి ధనవంతురాలు కాదు, అలాగే రాజకీయ నాయకురాలు కాదు. కేవలం ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి ఆవిడ. ఎవరు వెళ్ళినా సరే, ఏ టైంకి వెళ్ళినా సరే అక్కడ ఖచ్చితంగా భోజనం అనేది ఉండేది. అప్పట్లో భోజనం పెట్టడం అంటే అసమాషి విషయం కాదు. అయినా ఆ తల్లి ఎన్నో వేల మందికి కడుపు నిండా అన్నం పెట్టి ఇంటికాడ సొంత ఇంట్లోనే భోజనం పెట్టి పంపించి అనేక మందికి ఒక ఆసరాగా నిలిచారు. ఆవిడని ఎవరు గుర్తించినటువంటి ఒకే ఒక నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు.
మనకు అన్నం పెట్టేటువంటి ఒక మహామాతని మనం గుర్తించాలి. అలాగే ఈ రోజు ఎన్డీఏ కూటమిలో మహనీయుల పేర్లు ఎందుకు పెడుతున్నారంటే కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం. దీన్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే అలాంటి గొప్ప గొప్ప సంఘ సేవ చేసినటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలి. అలాగే ప్రజల మన్నలు పొందాలంటే తప్పకుండా వాళ్ళ అడుగుజాడల్లో మనం అందరం కూడా నడవాలి. అలాగే ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజనం పథకం, డొక్కా సీతమ్మ పథకాన్ని ప్రారంభించడానికి గత ప్రభుత్వాల్లో ఏదైతే ఈ కేవలం హై స్కూల్స్ వరకు మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు కాలేజీల వరకు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చి తప్పకుండా అందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి. చాలా మంది పిల్లలు ఆకలితో ఉంటున్నారు, వారికి భోజనం పెట్టాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నారా లోకేష్ గారు అధ్యక్షతన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలతో ఈ రోజు నుంచి మధ్యాహ్న పథకం, భోజన పథకాన్ని ప్రతి కాలేజీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా మనందరం కూడా ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ డిమాండ్ చేశారు. బొట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ అనుబంధ సమావేశం నిర్వహించారు. కొమరం మారమ్మ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఈప్టీ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ హాజరయ్యారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆకాష్, గురుగుండ్ల పద్మ, లలిత, నాగలక్ష్మి పాల్గొన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 107,000 మంది అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు అందరూ కలిసి సమ్మె చేశారు. 42 రోజుల పాటు. ఆ సుదీర్ఘమైన సమ్మెలో అప్పుడే ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం గాని, జనసేన పార్టీలు గాని ఈ సమ్మె చేస్తున్న అంగన్వాడీ శిబిరాలను సందర్శించి మీ కోరికలు చాలా న్యాయమైనవి, మీ సమస్యలు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అప్పటి ప్రభుత్వం కూడా చివరగా ఒక అగ్రిమెంట్ చేసి వేతనాలు పెంచుతామని, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని, గ్రాడ్యుయేట్ ఇస్తామని, మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా చేస్తామని, సీనియారిటీ బట్టి జీతాలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఆ అధికారంలోకి వెళ్ళి వారు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటుతుంది. ఇప్పుడు కూడా ఈ కోరికలు నెరవేర్చలేదు. వారు ఏదైతే ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పి మేము కోరుతున్నాం. వెంటనే ఆలస్యం చేయకుండా అంగన్వాడీ ఉద్యోగస్తులకి అంటే యూనియన్లకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మినీ అంగన్వాడీని మెయిన్ అంగన్వాడీలు చేయటం, అదేవిధంగా అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుయేట్ ఇవ్వడం, అదేవిధంగా అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు పెంచడం, అదేవిధంగా మొత్తం అంగన్వాడీలకి మామూలు ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. విజయవాడలో జానపద కళాకారుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. రాష్ట్ర అధ్యక్షులుగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఎల్ఆర్ కృష్ణబాబు నియమితులయ్యారు. ఎల్ఆర్ కృష్ణబాబు కార్యవర్గాన్ని పూలదండతో సత్కరించారు. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను బహుజన టీచర్స్ అసోసియేషన్ సత్కరించింది. క్రాంతి జ్యోతి భారతదేశం మొదటి మహిళా ఉపాధ్యాయుని, ప్రధాన ఉపాధ్యాయుని సావిత్రి బాపుల జయంతి సందర్భంగా బీటీఏ ఆధ్వర్యంలో టీచర్స్ ను సన్మానించారు. బీటీఏ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ భూపతి రామారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ చిలుకోటి కూర్మయ్య తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కామవరపుకోట మండల విద్యాశాఖ అధికారి కె సుబ్బారావు, కోయిలగూడెం, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, టినర్సాపురం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోలా శ్రావణి, కాకుమాను రోజారాణి, మడిమి సుజాత, ముప్పిడి సంధ్య, సిహెచ్ అమ్మాజీ, జి ఈశ్వరిదేవి తదితరులను సత్కరించారు. ఈ నెల 5వ తేదీన గన్నవరంలో నిర్వహించే హైందవ శంఖారావానికి హిందువులందరూ తరలి రావాలని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక గురుస్వామి పొదిలి చిరంజీవి తెలిపారు. గన్నవరంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించిన తరువాత సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. ఇంకో 2 రోజుల్లో నా హైందవ సోదరుల హర్షధ్వనుల మధ్య దద్దరిల్లిపోయే దేవాలయ పరిరక్షణ సమితి బహిరంగ సభ, అదేనండి హైందవ శంఖారావం సభా ప్రాంగణంలో ఉన్నాను. గన్నవరం లైలా మెడోస్ దగ్గర ప్రతి ఒక్క హిందువు కూడా ఇచ్చేసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే దేవాలయాలు పరిరక్షించబడితేనే మన ధర్మం బ్రతుకుంటుంది. మన ధర్మం బ్రతుకుంటేనే మన భావి భారత తరాలకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ప్రతి హిందువు కూడా మీ బాధ్యత అనుకొని ప్రతి హిందువు ఈ సభకు విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. దేవాలయాల పరిరక్షణ సభ ప్రతి ఒక్కరు కూడా విచ్చేయండి. దేవాదాయ వ్యవస్థ నుంచి దేవాలయాలను పరిరక్షించుకోవడానికి ఈ సభ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
ఈ నెల 5వ తేదీ మొదటి ఆదివారం సందర్భంగా రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సెంటర్ వైద్యులు శశాంక్ జంగారెడ్డిగూడెం వస్తున్నట్లు తెలిపారు. భారత్ గ్యాస్ సమీపంలో ఉన్న విద్యా స్కిన్ కేర్ సెంటర్ కు వస్తున్నట్లు తెలియజేశారు. వివిధ సమస్యలతో పాటు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సిటీ కేబుల్ జంగారెడ్డిగూడెం ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి నందు అన్ని కిడ్నీ జబ్బులకి, ఉపకామర్లకి, షుగర్ వల్ల కిడ్నీ జబ్బులకి, మొండి బీపీ వల్ల కిడ్నీ జబ్బులకి, కిడ్నీలో రాళ్ళ సంబంధించి ఆపరేషన్లకి, ప్రోస్టేట్ గ్రంథి సంబంధించి ఆపరేషన్లు, డయాలసిస్ అన్నీ కూడా జరుగును. సో ఈ సాగర్ కిడ్నీ కేర్ హాస్పిటల్ నందు నెఫ్రాలజీ, యూరాలజీ సేవలు, జనరల్ మెడిసిన్ వైద్య సేవలు పూర్తిగా అందించబడతాయి. ఈ హాస్పిటల్ దానవేపేట సాగర్ హాస్పిటల్ రోడ్ రాజమండ్రిలో ఉంది. ఈ హాస్పిటల్కి సంబంధించి ఇప్పుడు డాక్టర్ గారు, శశాంకర్ డాక్టర్ గారు ప్రతి మొదటి ఆదివారము జంగారెడ్డిగూడెము వింధ్యా స్కిన్ క్లినిక్ త్రివేణి రోడ్ నందు వచ్చి వైద్య సేవలు అందించగలరు. పొద్దున్నే ఉదయం 10:30 కల్లా వింధ్యా స్కిన్ క్లినిక్ జంగారెడ్డిగూడెం నందు వైద్య సేవలు అందించగలరు. సో కిడ్నీకి సంబంధించి, తగ్గని షుగర్కి సంబంధించి, మొండి బీపీకి సంబంధించి, కిడ్నీలో రాళ్ళకు సంబంధించి, తగ్గని జ్వరాలు కానీ, కీళ్ళవాతాలు కానీ ఇలాంటి పేషెంట్లందరూ వింధ్యా కిడ్నీ క్లినిక్ జనవరి 5వ తారీఖు మొదటి ఆదివారం వచ్చి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో సారె ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసం పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించే పూజాది కైంకర్యాల గురించి వివరించారు. ఈ నెల 10వ తేదీన ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కుడారాయి ఉత్సవంతో పాటు భోగి పండుగ రోజు గోదా రంగనాథుల కళ్యాణం వైభవోపేతంగా జరుపనున్నట్లు తెలియజేశారు. దెప్పకాయలపాడుకు చెందిన వికాస తరంగిణి సభ్యులు గోదాదేవికి దేవతామూర్తులకు సారె సమర్పించినట్లు తెలిపారు. మాసంలో మనకు 3 కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి. 8వ తేదీ నాడు ఉదయం దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది. మరియు ధనుర్మాసంలో ముఖ్యమైన కార్యక్రమం వైకుంఠ ఏకాదశి. ఇది జనవరి 10వ తేదీ నాడు శుక్రవారం ఉదయం 5 గంటలకు బ్రాహ్మీ ముహూర్త సమయంలో వైకుంఠ ద్వారంలో స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. 12వ తేదీ నాడు కోడారాయి మహోత్సవం ఉంటుంది. 13వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు గోదా రంగనాథ్ యొక్క కళ్యాణంతో ఈ ధనుర్మాసోత్సవాలు ముగుస్తాయి. భక్తులు మిగతా కార్యక్రమాలు కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీనారాయణ. చింతలపూడిలో మండల న్యాయ సేవా సంస్థలో పారాలీగల్ వాలంటీర్లుగా ఉచిత సేవలు అందించేందుకు దరఖాస్తు చేసుకున్న పారాలీగల్ వాలంటీర్లకు శనివారం సంస్థ చైర్మన్ సిహెచ్ మధుబాబు అధ్యక్షతన ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. పారాలీగల్ వాలంటీర్లు మండల న్యాయ సేవా కమిటీ సామాన్య ప్రజలకు మధ్య వారధి లాంటి వారిని వాలంటీర్లు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, న్యాయ సహాయం అందజేయాలని, వారి వారి ప్రాంతాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేయడంలో సహకరించి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేయాలని, వాలంటీర్లు ధనాపేక్ష లేకుండా సంస్థకు కట్టుబడి పనిచేయాలని, ట్రైనింగ్ పూర్తయిన తరువాత సంవత్సరం కాల పరిమితిలో ఇచ్చే ఐడెంటిటీ కార్డులను సక్రమంగా వినియోగించాలని, దుర్వినియోగం చేసినట్లు సంస్థ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చింతలపూడి చైర్మన్ కమ్ జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ మధుబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు పలు చట్టాలపై వాలంటీర్లకు అవగాహన కల్పించారు. ప్యాజల్ అడ్వకేట్స్ ఫణిదీప్, యేసుపాదం, కోర్టు సూపరింటెండెంట్ బి సత్యనారాయణ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామికి సారె సమర్పించిన భక్తులు. తన కూతురుకు మేఘన శ్రీవాసవికి ఉద్యోగం రావడంతో భారీగా అన్నదానం చేసిన వాసిసాయి నగేష్, వరలక్ష్మి దంపతులు. జంగారెడ్డిగూడెం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అలరించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యేలు, డిసిసిబి మాజీ చైర్మన్ కరాఠం రాంబాబు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులు. అర్జీలు స్వీకరించిన అధికారులు. ఈ నెల 5వ తేదీ మొదటి ఆదివారం సందర్భంగా జంగారెడ్డిగూడెం వింధ్యా స్కిన్ కేర్ సెంటర్ కు రానున్న రాజమండ్రి సాగర్ కిడ్నీ కేర్ వైద్యులు శశాంక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.